భగవద్గీత రెండవ అధ్యాయం 13వ శ్లోకం. దేహినోస్మిన్ యదా దేహే కౌమారం యవ్వనం జరా తదా దేహాంతర ప్రాప్తి ధీరస్తత్రన ముహ్యతి. ఏ విధంగానైతే దేహంలో ఉన్న జీవాత్మ వరుసగా అనగా బాల్యము, యవ్వనం, ముసలితనముల గుండా సాగిపోతుందో అదేవిధంగా మరణ సమయంలో జీవాత్మ మరి ఒక దేహంలోనికి ప్రవేశిస్తుంది. వివేకవంతులు ఈ విషయమున భ్రమకు లోనవ్వరు. శ్రేష్టమైన తర్కముతో శ్రీకృష్ణుడు ఒక జన్మ నుండి ఇంకొక జన్మకు, ఆత్మ ఒక శరీరం నుంచి మరొక శరీరంలోకి ప్రవేశించే సిద్ధాంతాన్ని నిరూపిస్తున్నాడు. ఒక జన్మలోనే మనము బాల్యం, యవ్వనం, యుక్త వయస్సు, తదుపరి వృద్ధాప్య దశలలో శరీరాలు మారుస్తూ ఉంటాము అని వివరిస్తున్నాడు. వాస్తవానికి ఆధునిక శాస్త్ర ప్రకారం శరీరంలోని జీవకణాలు నిరంతరంగా పునరుత్పత్తి చెందుతుంటాయి. పాత కణాలు మృతి నందుతూ వాటి స్థానంలో కొత్త కణాలు చేరుతుంటాయి. ఒక అంచనా ప్రకారం 7 సంవత్సరాలలోపు అన్ని జీవకణాలు మారిపోతాయి. అంతేకాక కణాలలోని అణువులు ఇంకా వేగంగా మారిపోతాయి. మనము తీసుకునే ప్రతి శ్వాస ద్వారా జీవక్రియచే ఆక్సిజన్ అణువులు జీవకణాలలోనికి పీల్చబడి అప్పటి వరకు కణాలలో ఉన్న అణువులు కార్బన్ డయాక్సైడ్ రూపంలో విడుదల చేయబడతాయి. శాస్త్రవేత్తల అంచనా ప్రకారం 1 సంవత్సర కాలంలోనే మన శరీరంలోని 98% అణువులు మారిపోతాయి. అయినా సరే నిరంతరం శరీరం మారిపోతున్నా మనకు అదే వ్యక్తిని అన్న భావన ఉంటుంది. ఇది ఎందుకంటే మనము ఈ భౌతిక శరీరం కాదు, మనము లోపల వసించి ఉన్న ఈశ్వర సంబంధీయమైన జీవాత్మ. ఈ శ్లోకంలో దేహ అంటే శరీరం మరియు దేహి అంటే దేహమును కలిగి ఉన్నది. అంటే జీవాత్మ ఒక జీవిత కాలంలోనే శరీరం నిరంతరంగా మారుతూ ఉండటం వలన ఆత్మ చాలా శరీరాలు మారినట్టే అని అర్జునుడు గుర్తించేటట్టు చేస్తున్నాడు శ్రీకృష్ణుడు. అదేవిధంగా ఇది మరణం తర్వాత ఇంకొక శరీరంలోనికి వెడుతుంది. నిజానికి ప్రపంచ పరిభాషలో మరణం అని మనం అనుకునేది జీవాత్మ తన యొక్క పని చేయని పాత శరీరాన్ని త్యజించటం మాత్రమే. మరియు పుట్టుక అనేది చెప్పుకునేది జీవాత్మ కొత్త శరీరాన్ని ఇంకో చోట తీసుకోవటమే. ఇదే పునర్జన్మ సిద్ధాంతం. చాలా మటుకు తూర్పు దశ తత్వశాస్త్రములు పునర్జన్మ సిద్ధాంతాన్ని అంగీకరిస్తాయి. హిందూ, జైను మరియు సిక్కు మతాలలో ఇది అంతర్భాగం. బౌద్ధ ధర్మంలో బుద్ధుడు తన గత జన్మలను చాలాసార్లు ప్రస్తావించాడు. పాశ్చాత్య తత్వశాస్త్ర సిద్ధాంతాలలో కూడా పునర్జన్మ సిద్ధాంతం ఎంత ప్రబలంగా ఉండేదో చాలా మందికి తెలియదు. పురాతన పాశ్చాత్య మతాలు తత్వశాస్త్ర వర్గాల్లో ప్రసిద్ధ ఆలోచనాపరులు పైథాగరస్, ప్లేటో మరియు సోక్రటిస్ వంటి వారు పునర్జన్మ నిజమని అంగీకరించారు. మరియు వారి అభిప్రాయాలు కూడా ఆర్ఫిజం, హెర్మటిసిజం, నియోప్లాటోనిజం, మానిచియానిజం మరియు క్రిస్టోనిజం ప్రతిబింబిస్తున్నాయి. ప్రధానమైన అబ్రహమిక్ మతాలలో 3 ప్రధాన మతాలు తత్వవేత్తలు కూడా పునర్జన్మ సిద్ధాంతానికి మద్దతు పలికారు. ఉదాహరణకి కబ్బలాహ్ని అధ్యయనం చేసిన యూదులు, క్రైస్తవ ఖాతర్లు మరియు ఆలాఫీషియాలు, డ్రూజ్ వంటి ఇస్లాం షియా శాఖలు. పాశ్చాత్య మతాలలో ఉదాహరణకి గొప్ప పురాతన యూదు చరిత్రకారుడు అయిన జోసెఫ్ తన రచనల్లో ఉపయోగించిన భాష ప్రకారం ఆ కాలపు పారసీలు మరియు ఎస్సీ నెలల్లో పునర్జన్మ నమ్మకం ఉన్నట్లు అనిపిస్తుంది. ఖచ్చితంగా యూదు కబ్బలా పునర్జన్మని గిల్గుల్ నేసోమొట్ లేదా ఆత్మ యొక్క దొర్లుట అని చెప్పడం జరిగినది. ప్రఖ్యాత సూఫీ తత్వవేత్త మౌలానా జాలుద్దీన్ రూమీ ఈ విధంగా ప్రకటించాడు. అనేక మంది ప్రాచీన క్రైస్తవులు పునర్జన్మ సిద్ధాంతాన్ని విశ్వసించారు. అది ఎలా అంటే, నేను రాయిగా చనిపోయి ఒక చెట్టు అయ్యాను, నేను చెట్టుగా చనిపోయి ఒక జంతువు అయ్యాను, నేను జంతువుగా చనిపోయి ఒక మనిషిని అయ్యాను. అలాంటప్పుడు నేను మరణం గురించి ఎందుకు భయపడాలి? మరణించి నేను తక్కువ అయిపోయిందెప్పుడు? నేను మనిషిగా చనిపోయి ఒక దేవత అవుతాను అన్నట్టు పునర్జన్మ సిద్ధాంతాన్ని చర్చించడానికి 325 ఏడీలో కౌన్సిల్ ఆఫ్ నైసియా సమావేశం జరిగినది. మరియు బహుశా
ప్రజల జీవితాలపై చర్చ యొక్క ఆధిపత్యం పెంచడానికి కాబోలు. తదుపరి అది పునర్జన్మ సిద్ధాంతం మత విరోధముగా ప్రకటించబడినది. అప్పటి వరకు అది సర్వసాధారణంగా అంగీకరించబడినది. యేసుక్రీస్తు తన శిష్యులకు జాన్ ది బాప్టిస్ట్ అనేవారు ఎలైజా ద ప్రాఫిట్ యొక్క అవతారమే అని చెప్పటం ద్వారా పరోక్షంగా ఈ సిద్ధాంతాన్ని ప్రకటించారు. ఇది పాత నిబంధనలో కూడా పేర్కొనబడినది. క్రైస్తవ ఫాదర్లలో అత్యుత్తమ పండితుడు అయిన ఓరిజెన్ ఇలా ప్రకటించారు: ప్రతి మనిషి తన పూర్వజన్మల కర్మల అనుగుణంగా ఒక శరీరం పొందుతాడు. సోల్మెన్ యొక్క బుక్ ఆఫ్ విజ్డమ్ ప్రకారం మంచి శరీరంతో సక్రమైన అవయవాలతో పుట్టడం అనేది పూర్వజన్మలో చేసిన మంచి పనుల ప్రతిఫలం. ప్రపంచవ్యాప్తంగా సైబీరియా, పశ్చిమ ఆఫ్రికా, ఉత్తర అమెరికా మరియు ఆస్ట్రేలియా వంటి ప్రాంతాల్లో అనేక ఆదివాసీ సమాజాలలో పునర్జన్మపై నమ్మకం కనబడుతుంది. ఇక ఇటీవలి శతాబ్దాల కాలంలో మరియు నాగరికతల్లో చూస్తే రోసిక్రూసియన్, స్పిరిటిజం, థియోసాఫ్టిస్ మరియు న్యూ ఏజ్ అనుసరించే వారిలో పునర్జన్మ విశ్వసించబడుతున్నది. ఇంకా ఇటీవలే ప్రముఖ విశ్వవిద్యాలయాల గంభీర శాస్త్రీయ వర్గాలలో ఇది అధ్యయనం చేయబడినది. ఉదాహరణకి వర్జీనియా విశ్వవిద్యాలయానికి చెందిన డాక్టర్ ఇయాన్ మరియు డాక్టర్ జిమ్ యొక్క రచనలను చెప్పవచ్చు. పునర్జన్మ సిద్ధాంతాన్ని అంగీకరించకుండా ప్రపంచంలోని కష్టాలు, గందరగోళాలు మరియు అసంపూర్ణతలను అర్థం చేసుకోలేము. అందుకే అనేక ప్రసిద్ధ పాశ్చాత్య తత్వవేత్తలు కూడా ఈ సిద్ధాంతాన్ని నమ్మారు. అయితే వర్జిల్ మరియు ఓవిడ్ ఈ సిద్ధాంతం స్పష్టంగా దానికదే తెలిసిపోతుందని భావించారు. జర్మన్ తత్వవేత్తలు గోతే, ఫిస్టే, షెల్లింగ్ మరియు లెస్సింగ్ దీన్ని అంగీకరించారు. మరింత ఇటీవల తత్వవేత్తలైన హ్యూమే, స్పెన్సర్స్ వీరందరూ దీన్ని నిర్వవాదమైన సిద్ధాంతమని ఒప్పుకున్నారు. పాశ్చాత్య కవులలో బ్రౌనింగ్, రోసెట్టి, టెనిసన్ మరియు వర్డ్వర్డ్స్ మొదలగు వారు అందరూ దీనిని నమ్మారు. శ్రీకృష్ణుడు ఇంతకు పూర్వం వివేకులు సోగింపురని చెప్పి ఉన్నాడు. కానీ నిజానికి మనము సంతోషాన్ని, దుఃఖాన్ని అనుభవిస్తున్నాము. దీనికి గల కారణం ఏమిటి? ఇప్పుడు ఆ విషయాన్ని తదుపరి శ్లోకంలో వివరిస్తాడు శ్రీకృష్ణుడు.